ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారా, ఈ బుడ్డది చేసిందని నేను చెప్తే ఆధారాలు కావాలి అని అడిగారు. ఈ సాక్ష్యం సరిపోతుందా, ఇంకేమైనా కావాలా? అది కాదు వదినా. ఇప్పుడేంటి, ఆ ఫోటోగ్రాఫ్లో కనిపించేది స్వీటీ కాదు, మేమే దాన్ని మార్ఫ్ చేశామనంటావా? నీ వాలకం చూస్తుంటే స్వీటీ వెనకుండి దీన్నంతా నడిపించింది నువ్వే అన్నట్టుగా ఉంది. అలా మౌనంగా ఉంటావేంటమ్మా? ఈ స్వీటీనే చేసిందని రుజువు అయింది కదా, అడుగు. స్వీటీ, ఏంటిదంతా? నాకేం తెలియదు నానమ్మా, నేనేం చేయలేదు నానమ్మా. అక్క అంటే నాకు చాలా ఇష్టం. నేనెందుకు తన సైకిల్ పాడు చేస్తాను? ఏయ్, నువ్వే చేసావని ప్రూవ్ అయ్యా కూడా ఇంకా నటిస్తున్నావేంటి? అయినా ఇలాంటి అలగా జనాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇదిగో ఇలాగే చేస్తారు. అక్క అక్క, నా మాట నమ్మక్క, నేనేం చేయలేదు, ప్రామిస్. నేను కాంపిటీషన్ లో గెలిచిన సైకిల్ ని నీకే ఇద్దాం అనుకున్నాను. అలాంటిది నీ సైకిల్ ఎందుకు పాడు చేస్తాను? నన్ను నమ్మక్క. ఏ బాధలి స్వీటీ, అయ్యో. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. నేనంటే నీకు మొదటి నుంచి అసూయే. ప్రతి విషయంలో నన్ను డామినేట్ చేస్తున్నావు. కావాలనే అందరి ముందు బ్యాట్ చేస్తున్నావు. ఈ రోజు మా డాడీ నాకు సైకిల్ ఇప్పించాడని అది పాడు చేశావు. ఐ హేట్ యూ స్వీటీ. ఇంకెప్పుడు నాతో మాట్లాడకు. బ్యాడ్ పోలీస్, బ్యాడ్ పోలీస్. బ్యాడ్ పోలీస్, నన్నెవరూ నమ్మట్లేదు. నువ్వైనా నన్ను నమ్మ బ్యాడ్ పోలీస్. నేనే తప్పు చేయలేదు. నేను పింకీ సైకిల్ ని పాడు చేయలేదు. కార్తీక్, ఇంకా ఈ బుడ్డదాంతో మాట్లాడేంటి? దాని బుద్ధేంటో బయటపడింది కదా, ఫస్ట్ దాని ఇంట్లో నుంచి బయట గెంటేసాయి. అలాగే అక్క. కానీ తప్పు చేసింది ఎవరో తెలిసాక వాళ్ళని తప్పకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. అదేంటి కార్తీక్, స్వీటీ చేస్తున్నట్టు సీసీటీవీలో రికార్డ్ అయింది కదా? సీసీటీవీలో రికార్డ్ అయింది స్వీటీ రాత్రి బయట తిరుగుతున్నట్టు మాత్రమే, సైకిల్ని పాడు చేస్తున్నట్టు కాదు కదా. స్వీటీ గురించి మీ అందరికన్నా నాకే బాగా తెలుసు. వయసులో చిన్నపిల్ల అయినా ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి బాధపడే మనస్తత్వం. అలాంటి స్వీటీ ఇలాంటి పని చేసిందంటే నేనెందుకు నమ్ముతాను? సరే కార్తీక్, నీకు నమ్మకం ఉంది, కానీ ఆ టైంలో దానికి దొంగలా బయట తిరగాల్సిన అవసరం ఏముంది? ఆ వంకిత ఆంటీయే మీ ఫ్రెండ్ పిలుస్తుందని బయటికి వెళ్ళమంది. నేనా? నేనెప్పుడు పిలిచానండి? చెప్పండి. నాకేం తెలుసు. రాత్రి తలనొప్పండి, త్వరగా పడుకుందక్కాయ్. పిలిచే ఛాన్సే లేదక్కాయ్. లేదు, రాత్రి స్వీటీ నాతో చెప్పింది. అయినా నేనెప్పుడు రాత్రి స్వీటీని పిలిచాను?
ఇది మరీ బాగుంది. ఇప్పుడు ఆ సైకిల్ నేను పాడు చేశానంటారా ఏంటి? అత్తయ్య, అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. పల్లవి పిలిచిందని స్వీటీతో నువ్వు చెప్పావా లేదా? లేదు, నేనేం చెప్పలేదు. అసలు రాత్రి నేను స్వీటీనే చూడలేదు. నువ్వు చెప్పందే స్వీటీ ఎందుకు అబద్ధం చెప్తుంది? కార్తీక్, నీకు స్వీటీ మీద నమ్మకం ఉంటే నాకు అత్తయ్య మీద నమ్మకం ఉంది. అత్తయ్య అబద్ధం చెప్పదు. సరే, ఆ సైకిల్ ఎవరు విరగొట్టారో నేను కనిపెడతాను. అమ్మ పింకీ, ఈ నాన్న మీద నీకు నమ్మకం ఉంది కదా? ఉంది నాన్న. సరే, ఈ విషయం నాకు వదిలే. రేపు నీకు ఇంకో కొత్త సైకిల్ తెస్తాను, సరేనా? సరే నాన్న. రా. నువ్వు కూడా పదమ్మా. సకల ఈ ప్లాన్ కూడా గోవిందా గోవిందా. ఏంటి నీకు కామెడీగా ఉందా? కొద్దుల ప్రమాదం తప్పింది కదా, లేదంటే నేను వంకిత నువ్వు సర్దుకుని వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఇంకేమైనా ప్లాన్ ఆలోచించావా? వచ్చింది తెలుసా? ఇది మరీ బాగుంది. అసలు సకల ఎలాంటి మనిషో నీకు తెలుసు కదా. తన మాటలకి ఫీల్ అవుతున్నావా? తను ఒక కామెడీ పీస్. తన చేష్టలు చూసి నవ్వుకోవాలి కానీ ఇలా బాధపడకూడదు. నిన్ను నేను కానీ మీ బ్యాడ్ పోలీస్ కానీ అనుమానిస్తే కదా నువ్వు ఫీల్ అవ్వాలి. మాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. ఫ్రెండు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.